అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18న జరగనున్న వైసీపీ సిద్ధం సభ ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధిని చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. ఇక ఈ సభలో సీఎం జగన్ ఎన్నో కీలక విషయాలు చెబుతారంటున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో చారిత్రాత్మకంగా సిద్ధం సభ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మన చెంత ఉన్నారు. ఏ విధంగా సిద్ధం సభ జరగబోతోంది, అసలు ఇక్కడ నుంచి ఏదైనా ప్రత్యేక విషయాలను ప్రకటించేటువంటి అవకాశం ఉందా అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రాప్తాడు నియోజకవర్గం ప్రధానంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ మీ ప్రాంతంలో ఇక్కడ సభ జరుగుతుంది అంటే రాయలసీమ వ్యాప్తంగా ఎమ్మెల్యే అదేవిధంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చినప్పటికీ రాప్తాడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అసలు ఏంటి ప్రత్యేకత? ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి. రాయలసీమ ప్రాంత సిద్ధం సభను రాప్తాడులో ఏర్పాటు చేయడం, అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనేసి ముఖ్యమంత్రి గారు భావించడము. సో అనంతపురం జిల్లా కేంద్రం పక్కనే ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, లక్షల సంఖ్యలో జగనన్న సైనికులు రాబోతూ ఉన్నారు. 4 జిల్లాల నుంచి పార్టీ క్యాడరు 49 నియోజకవర్గాల నుంచి కూడా రాబోతూ ఉన్నారు. వేలాది వాహనాల్లో రాబోతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం కాబోతోంది. అనంతపురం జిల్లా రాజకీయ చరిత్రలో అతిపెద్ద రాజకీయ సభగా అత్యంత అధికమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించడము, ఎన్నికలకు ముందు ఇదొక లాంచింగ్ ప్యాడ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతుంది క్యాంపెయినింగ్ యాక్టివిటీ. సో అంతే వేగంగా ఈ సభ ఏదైతే ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వబోతా ఉందో, ఏదైతే ఒక ఉత్తేజాన్ని ఇవ్వబోతుందో పార్టీ క్యాడర్కి, సో ఆ ఉత్తేజంతో ఆ ఇన్స్పిరేషన్తో ఎన్నికలకు కూడా అంతే వేగంగా కూడా అందరూ పార్టీ క్యాడర్ సిద్ధమయ్యేదానికి ఇది అవకాశం అని భావిస్తూ ఉన్నాము. జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మందిని ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు తరలించడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ మీరు ప్రత్యక్షంగానే చూస్తూనే ఉన్నారు. సో ఎల్లుండి సాయంత్రానికల్లా రాష్ట్రమంతా చర్చించుకునే విధంగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా ఈ సభ ఉంటుంది. గతంలో పాదయాత్ర సందర్భంగా అనేక అంశాలు రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, పేదలకు సంబంధించి ఇట్లా అన్నింటినీ తెలుసుకొని ఒక మేనిఫెస్టోని తన పాదయాత్ర ద్వారానే జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో రాప్తాడులో జరిగేటువంటి సభ ఒక చారిత్రాత్మక ఘట్టం అంటున్నారు. అట్లాంటి అంశాలు ఇక్కడ కూడా కొత్త అంశాలను ఏమన్నా ప్రకటించేటువంటి అవకాశం ఉందా? చాలామంది ఇప్పటికే రుణమాఫీ ప్రకటిస్తారు, లేకపోతే ఇట్లా చర్చ జరుగుతుంది. తినబోతూ రుచులు ఎందుకండి, చూద్దాం. 36 గంటలు మాత్రమే ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతా ఉన్నారో, ఈ రాష్ట్రం పైన ఎంతో ప్రేమ ఉండి, కోట్లాది మంది పేదలపైన ఎంతో ప్రేమ ఉండి, ఈ 5 సంవత్సరాల పాటు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా రాబోయే 5 సంవత్సరాలను మరింత గొప్పగా అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో ఉండే విధంగా మరింత గొప్పగా ఆయన ఒక మేనిఫెస్టోని ఏర్పాటు చేసి ప్రకటిస్తారనేసి ఆశిస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా లక్షలాది మంది ఈ సభకు హాజరవుతారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. అదేవిధంగానే అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది సమపాలలో ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభ ద్వారా ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా చెప్తున్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రసూల్ 6 టీవీ, అనంతపురం జిల్లా.